క్యాపిటల్ ఇన్వెస్ట్మెంట్ 90,71,71,000 కోట్ల నుంచి 1,87,82,000 కోట్లకు పెంచాం. ఓన్ ట్యాక్స్ రెవెన్యూ 29,000 నుంచి 1,31,000 కోట్లకు పెంచాం. పర్ క్యాపిటల్ అవైలబిలిటీ ఆఫ్ పవర్ 1,151 కిలోవాట్ అవర్ నుంచి 2,398 కిలోవాట్ అవర్ కు పెంచాం. క్యాపిటల్ ఎక్స్పెండ్ ఇంకా చాలా ఉన్నాయి సార్. 4,17,000 కోట్ల అప్పు తెచ్చి ఏం చేసిండు అంటే మరి ఏం చేసినామో చెప్పాలి కదా అధ్యక్ష. ఇలా పెరిగిన ఆదాయం చెప్పాలి, మేము ఎన్నో విషయాలు కూడా చెప్పాలి కదా. ఇందాక బట్టైనా మాట్లాడుతూ ఉచిత కరెంట్ మేమే ఇచ్చిన అన్నాడు. ఇదే సీట్లో జానారెడ్డి గారు ఎల్ఓపిగా కూర్చున్నప్పుడు కేసీఆర్ గారు అక్కడి నుంచి లేచి ఒక్క ఏడాది లోపల 24 గంటల కరెంట్ ఇస్తా రైతుల కంటే ఆనాడు జానారెడ్డి గారు ఏమన్నాడు, అరే అట్లయితే పోయి అట్లా 24 గంటలు ఎక్కిస్తామన్నాడు. ఆనాడు కాంగ్రెస్ ఇచ్చిన కరెంటు 7 గంటల కరెంటు, పొద్దున్నాక 3 గంటలు, దొంగ రాత్రి 4 గంటలు, ఉత్తుత్త కరెంటు, కాలిపోయే మోటార్లు, పేలిపోయే ట్రాన్స్ఫార్మర్లు. ఇవాళ 24 గంటల కరెంట్ ఇచ్చింది ఇవాళ బీఆర్ఎస్ ప్రభుత్వం. అధ్యక్ష ఈరోజు బాధ కలిగేది ఏంటంటే రేవంత్ రెడ్డి గారు కానీ ఈ ప్రభుత్వం ఏం చేస్తుంది, మేమేదైనా ప్రశ్నిస్తే మమ్మల్ని దబాయించుడు, ఎంక్వైరీల పేరు మీద అక్రమ కేసులు పెట్టుడు, ఇదే కదా మీరు చేసేది. ఇవాళ మా కేటీఆర్ గారి మీద అన్యాయంగా రాష్ట్రం కోసం ఆయన పనిచేస్తే, రాష్ట్ర ఇమేజ్ ను పెంచే ప్రయత్నం చేస్తే కేటీఆర్ గారి మీద కేసు పెడుతున్నారు. మహేశ్వర్ రెడ్డి గారు డిబేట్ కావద్దండి, డిబేట్ కావద్దు. బడ్జెట్ మీద చర్చ నడుస్తున్నది, కేటీఆర్ గురించి చర్చ నడుస్తున్నదా? హరీష్ రావు గారు అప్పుడేమో అప్పులు చేసారు, ఇప్పుడేమో అబద్ధాలు చెప్తారు. అప్పుడేమో బకాయిలు పెట్టారు, ఇప్పుడేమో బుకాయింపులు చేస్తారు. అప్పుడేమో బంగారు తెలంగాణ అన్నారు, ఇప్పుడేమో రోజుకో వేషం వేసుకొని బాధలున్నాయి అంటారు. మీరు ఇచ్చిన సమస్యలే కదా అవన్నీ. మీరే అన్నారు రైతులకు ఎన్ని